హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి తుర్క్యాంజల్లోని వింటేజ్ హోమ్స్లో బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అంటే 50 మీటర్ల డిస్టెన్స్లో 111 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ పార్కింగ్ ఉంటుంది, ఒక కమర్షియల్ షట్టర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ మంచి ప్లానింగ్తో కట్టారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మనం బిల్డర్ గారిని అడిగి తెలుసుకుందాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, బిల్డర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసే సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ విత్ హౌస్ లొకేషన్తో ఇస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు బిల్డర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరి గారు. సార్ బాగున్నారా? 20x50 డైమెన్షన్స్తో ఇల్లు చాలా అద్భుతంగా కట్టారు. సో ఇల్లు గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి లొకేషన్ చెప్పండి. ఫస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి సాగర్ హైవేలో తుర్కయాంజల్ ఉంది కదా, తుర్కయాంజల్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ కమాన్ నుంచి లోపలికి వస్తే మనకి ఏవీ నగర్ ఉంటుంది. ఏవీ నగర్ ఆనుకునే వింటేజ్ హోమ్స్ ఉంటుంది. ఆ వింటేజ్ హోమ్స్ లో 40 ఫీట్ రోడ్డు లోపలికి ఉంటుంది. జస్ట్ మనకి హైవే వచ్చేసరికి మన ఇప్పుడు తుర్కయాంజల్ నుంచి నాదర్గుల్ల రోడ్డుకి 60 ఫీట్ ప్రజెంట్, అది టోటల్ మనకి 100 ఫీట్ రోడ్. యాక్చువల్ మన ఇంటి కనిపిస్తుంది, మన రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి 111 గజాలు. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసరికి 20x50 వస్తుంది. ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ వస్తుంది. రోడ్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చింది? టోటల్ 1900 ఎస్ఎఫ్టీ వస్తుంది. G+1 లో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఒక షట్టర్ వస్తుంది. రిమైనింగ్ అంతా పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ లో మనకి ఈజీగా ఒక 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, ఒక 5-6 బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. పైన వచ్చేసరికి మనకి 2 BHK ఉంటుంది. మనకి హౌస్ కూడా వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లోకి మనకి ఎంట్రన్స్ డోర్. సౌత్ ఫేసింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో వస్తుంది. ఓకే అన్న. సార్ ప్రైస్ తెలుసుకునే ముందు చుట్టూ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి? లొకేషన్ వచ్చేసరికి ఇది సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంది. అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు ఎగ్జిట్ తీసుకుంటే ఎగ్జిట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపల ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికే ఉంటుంది. బిఎన్ నగర్ 6 కిలోమీటర్స్ వస్తుంది. ఎల్బీ నగర్ వరకు ఒక 13 కిలోమీటర్స్ ఎల్బీ నగర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ కూడా చూసుకున్నట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జస్ట్ 2-3 కిలోమీటర్స్, నాగర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 1 కిలోమీటర్ లోపనే మనకి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుంది. అట్లా చూసుకుంటే ఇక్కడ TCS ఆదిబట్ల కానివ్వండి, టాటా ఏరోస్పేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 9 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో TCS కానివ్వండి, తర్వాత టాటా ఏరోస్పేస్ కానివ్వండి, కొంగర్కాలన్ వచ్చరికి కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, ఫాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 15 కిలోమీటర్స్ 14-15 కిలోమీటర్స్ ఆ లోపలనే ఉంటాయి. మనకి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది, బస్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అన్ని చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుర్రు, ఎలా కట్టారు ఇల్లు? కన్స్ట్రక్షన్ వచ్చరికి మేము నార్మల్ గా అందరు బిల్డర్స్ మనం ఏదో అమ్మాలంటే కట్టడం కాకుండా సొంతంగా కట్టుకుంటే ఎలా కట్టుకుంటాము, అన్ని కూడా క్వాలిటీ యూజ్ చేసి, మెటీరియల్ అంతా కూడా చాలా క్వాలిటీ యూజ్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మేము యాక్చువల్గా చుట్టుపక్కల దగ్గర ఒక 20 to 30 హౌసెస్, 25-30 హౌసెస్ దాకా మేము కన్స్ట్రక్షన్ చేసాము. 25-30 హౌసెస్ దాకా మేము కట్టాము. ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాము, G+1, G+2 అట్లా కట్టాము. కమర్షియల్ షట్టర్స్ తెలుసు, కస్టమర్స్ ఎలా కోరుకుంటారు ఏందని మీకు తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో కట్టాము. ఇంకోటి ఏంటన్నా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లానింగ్ వస్తుంది. 20x50 డైమెన్షన్స్ కట్టడం అంటే అంత ఈజీగా. మీరు కనుక ఇల్లు చూసినట్టయితే వచ్చినట్టు మీరు చూసి ఇది 111 గజాల అని నమ్మలేరు. ఈజీగా ఎవరైనా ఒక 130-140 స్క్వేర్ యార్డ్స్ లాగా ఉంటుంది. ఇది డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్ చేసి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా స్పేసెస్ వచ్చేటట్టుగా, అంటే 111 గజాలు ఉన్న దాంట్లో కూడా స్పేసెస్ ప్లానింగ్ వచ్చింది. అది సరే, అంత బాగుంది. ప్రైస్ ఎంత చెప్తున్నారు? మార్కెట్ కన్నా రీజనబుల్ చెప్పాలి, ఇప్పుడే చెప్తున్నా. షూర్ అండి, అట్లా ఏం లేదు. మీరు చుట్టుపక్కల అందరూ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 76 lakhs చెప్తున్నాం. అది కూడా సౌత్ ఫేసింగ్ ఉంది కాబట్టి 76 lakhs చెప్తున్నాము. ఇదే హౌస్ కనుక ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి కనుక ఈజీగా 85 lakhs ఉంటుందండి. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని చుట్టుపక్కల కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈవెన్ మేము ఏదైతే 25-30 హౌసెస్ కట్టామో ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేము చూపిస్తాము. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవ్రీ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ కస్టమర్.
సాటిస్ఫై అయితేనే కదా మరి ఈ రోజు ఇన్ని కట్టిరు. ఎస్. ఇప్పుడు 76 lakhs అంటున్నారు, ఫైనల్ నెగోషియబుల్ అవుతుందా? స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ ఎట్లా వస్తాయి ఏంది? బ్యాంక్ లోకి మీకు ఈజీగా మీ ప్రొఫైల్ బట్టి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లో మీరు ఏమైనా ట్రై మేము కూడా చేస్తాం. కస్టమర్ నో నుంచి ప్రాబ్లం. కస్టమర్ మీరు చేసుకున్న పర్లేదు, మేము బ్యాంకర్ తో అటాచ్ చేయమన్నా కానీ మేము చేస్తాం. మీరు చేసి ఇంకా ప్రాసెస్ ఫాస్ట్ గా ప్రాసెస్ మంచి ప్రాసెస్ ఫాస్ట్ ఉంటాయి మీకు, తెలిసిన ఉంటారు కాబట్టి. అవును, కస్టమర్ ప్రొఫైల్ ఇస్తే ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అవును. ఓకే సార్. అలాగే ఈ కాలనీ వచ్చేసి కూడా వింటేజ్ హోమ్స్. ఈ కాలనీలో మనకు సుమారుగా ఒక 400 హౌసెస్ ఉన్నాయి. ఈ కాలనీలో గ్రీనరీ కానీ చాలా గ్రీనరీ డెవలప్మెంట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. రోడ్స్ అన్ని కూడా 30 and 40 feet రోడ్స్ ఉంటాయి. రోడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. కాలనీ చాలా పీస్ఫుల్గా రెసిడెన్షియల్గా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకున్న కమర్షియల్ షట్టర్ కూడా ఈ కాలనీలో 400 హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళకి ఈ షట్టర్ కూడా రెంట్కి ఈజీగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఏ డౌట్స్ ఉన్నా అన్నగారు నంబర్ పైన ఇస్తున్నాను, తనకు కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం పార్కింగ్లోకి ఎంటర్ అయినాము, చూసుకోవచ్చు. పార్కింగ్ అయితే అద్భుతంగా ఉంది. మంచి ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు కట్టడానికి పాసిబుల్ అవుతుంది. హరిగారు చెప్పింది నిజమే, ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. చూసుకోవచ్చు, ఒక 3 కార్లు ఈజీగా పడతాయి, ఒక 10 బైక్లు ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకుంటే కూడా బయటకు వెళ్ళాల్సి అవసరం లేదు. చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఫ్లోరింగ్ మొత్తం మంచి గ్రానైట్ అనేది జరిగింది. మన కింద ఒక కమర్షియల్ షట్టర్ ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల ఎలాంటి షాప్స్ కానీ ఏం లేవు. షాప్ పెట్టుకున్న అద్భుతంగా నడుస్తుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 50 మీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. చూసుకోవచ్చు, మనకి బోర్ ఉంది, సంపు ఉంది, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. మళ్ళీ మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్లానింగ్తో బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసి ఇల్లు అయితే కట్టారు. పార్కింగ్ కింద షట్టర్ చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 2 BHK ఎలా కట్టారో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి చేరుకున్నాము. చూసుకోవచ్చు, బాల్కనీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూసుకొని అన్ని ఇళ్ళ మధ్యలో మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. మంచి పార్క్స్ ఉన్నాయి. ఇందులో 30 feet 40 feet రోడ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ అయిపోయింది. మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇల్లు సౌత్ ఫేసింగ్లో ఉన్నా కానీ వాస్తు ప్రకారం ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ డోరు నార్త్ ఫేసింగ్తో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ కూడా చూసుకోండి, చక్కగా ఉంది, మంచి క్వాలిటీతో ఉంది. హ్యాండిల్ కూడా మంచి క్వాలిటీతో ఉంది. మనకు లాక్ కూడా యూరోపా లాక్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, మనకి మంచి గ్రానైట్ ఫ్రేమ్స్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టారు. మెయిన్ డోర్కే కాదు, లోపల డోర్స్ కూడా మనకు చుట్టూ మొత్తం ఫోటో ఫ్రేమ్తో ఇవ్వడం జరిగింది. దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు, గ్రానైట్ ఫోటో ఫ్రేమ్ ఇది. సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఖర్చుతో కూడుకున్న పని. సో ఇల్లు అయితే ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా కట్టారో ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి అది లోపలికి ఎంటర్ అవుతున్నాము. బిల్డర్ గారు చెప్పింది నిజమే. చూడ్డానికి అయితే 111 square yards లాగా లేదు, 130-140 square yards లాగా ఉంది. ప్లానింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా హాల్ కుదిరింది. చూసుకోవచ్చు, డైనింగ్ ఏరియానికి వచ్చింది. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. హాల్ కూడా మంచి విశాలంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్లో మంచి టైల్స్ వాడడం జరిగింది. అందుకే హాల్ అద్భుతంగా లుక్ వచ్చింది. పైన చూసుకోవచ్చు మీరు, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ప్రొఫైల్ లైట్స్ వాడి అద్భుతంగా చేయడం జరిగింది. ఒక్కసారి విండో కూడా చూసుకోండి, విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫోటో ఫ్రేమ్ మోడల్తోని గ్రానైట్ పెట్టడం జరిగింది. ఖర్చుతో కూడుకున్న పని. చూసారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. డైనింగ్ ఏరియా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అదేవిధంగా మన బాల్కనీ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు, మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. చోకర్స్ ఏం పెట్టలేదు, మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. దీని పక్కన ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు మీరు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టి 2 పిల్లలకు సరిపోయే విధంగా మనకైతే బెడ్రూమ్ ఉంది. పైన కూడా మంచి లైటింగ్ అద్భుతంగా ఉంది. ఇందులో కూడా మంచి UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, మనకి మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఖర్చు కూడా కలిసి వస్తుంది, ఎందుకంటే సెల్ఫ్లు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. చూసుకోవచ్చు మీరు, డోర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం ఇల్లంతా మనకి యూరోపా లాక్స్ వాడారు. సో క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఫస్ట్ మనం పూజ గది, కిచెన్ ఏదో చూద్దాము. ఇటు పక్కన చూసుకుంటే మనకి చూసుకోవచ్చు, పూజ గది ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా కట్టడం జరిగింది. సో చాలా బాగుంది పూజ గది. దీనికి కూడా వాస్తు ప్రకారం మనకి 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. సో వాస్తు ప్రకారం కట్టారు, అన్ని ఆలోచించి కట్టారు అనమాట, ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ కాబట్టి. చూసుకోవచ్చు, కిచెన్ కూడా చాలా బాగుంది. ఒక 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది.
మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్తోని యూపీవీసీ విండోస్తోని మంచి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మన సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీని డోర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు బాల్కనీ స్పేస్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. చూసుకోవచ్చు చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. మనకు దీని పక్కన ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకటే బాల్కనీ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇటొక డోర్ ఉంది, మనకి అటొక డోర్ ఉంది. చూసుకోవచ్చు మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. చూసుకోండి ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా స్పేస్ ఉంది. మనకి కబోర్డ్స్ కోసం మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మంచి బీరువా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది. మంచి టైల్స్ వాడి మంచి హార్డ్వేర్ వాడి అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో కట్టారు. మెయిన్ రోడ్కి కేవలం 50 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఫ్రెండ్స్ టెర్రస్ మీదకి వచ్చాము. ఒక్కసారి చూసుకోవచ్చు మీరు, మంచి లొకాలిటీ, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ రోడ్ నుంచి కేవలం 50 మీటర్ల డిస్టెన్స్లోనే ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. ప్రైస్ అయితే మీకు బిల్డర్ గారు చెప్పారు 76 lakhs. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గర వాళ్ళే ఇప్పిస్తా అంటున్నారు. చూసుకోవచ్చు ట్యాంక్ కూడా చాలా హైట్ మీద పెట్టారు వాటర్ ప్రెషర్ కోసము. అన్ని విధాల ఆలోచించి మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, బిల్డర్కి కాల్ చేయొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.